కారుమూరి వెంకటరెడ్డి మనందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అతి పెద్ద కొన్ని బ్రోకర్ కూడా అనలేము, ఎందుకంటే వాడికి కనీసం పార్టీ ఆఫీస్లో కూడా ఎంట్రీ లేదు. మీకు తెలుసో తెలీదు. వాడు మొన్న ఏదో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అంట ఫోన్ చేశారంట, అన్న లైవ్ డెబేట్స్ ఛానల్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు, అన్న మంచి యాక్టివ్గా ఉన్నాడు, అన్న నీ బర్త్డేని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చేద్దామన్నా అని చెప్పి వాడికి ఫోన్ చేస్తే సరే రండిరా అని చెప్పేసి అని వెళ్ళారంట. వెళ్ళినామంటే మనోడు ఏదో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏదో ఉందో గబక్కన గేటు దారి లోపల పోతుంటే గేటు కాడ ఉన్నాడు చంపబెట్టి పెళ్ళును కొట్టి, అరే కుక్క నీ పని గేటు బయట అక్కడ కట్ చేసుకో అని చెప్తే పాపం మనోడు అక్కడ పరుగు పోయి గేటు బయట కూర్చొని అక్కడే కేక్ కట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా పక్కన వాళ్ళందరూ కూడా అర్థమైందంట, ఒరే వీడు బయట మురిగే కుక్కే కానీ ఇంట్లో పెంచుకునే కుక్క కాదు ఇది, అంటే బజారు కుక్క ఇది అని చెప్పేసి అర్థమైపోయింది. సో తాజాగా మనోడు పరిటాల రవీంద్ర హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధం లేదంట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసలు విపరీతమైనట్టుగా దాన ధర్మాలు చేసి చాలామంది జీవితాలు మార్చాడంట. సరే ఆ భజన ఆ గ్యాస్ నేను కొడితే బాగుండదుగా, మనోడు బ్రోకర్ గారు కొట్టాడు అనుకో, వాడికి న్యాయం జరిగిద్ది. సాయంత్రానికి ఒక 200 రూపాయలు ఫోన్పేలో పడింది అనుకో, 125 రూపాయలు క్వార్టర్ మందు, 75 రూపాయలు స్టఫ్ కొనుక్కొని మనం ప్రశాంతంగా తాగుతాడు కదా. ఒకసారి చూద్దాం మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. సో వీడికి కనీసం వైఎస్ఆర్ తాడేపల్లి ప్యాలెస్లో వీడికి ప్రవేశం లేదు. ఈ బ్రోకర్ గాడు ఏదేదో మాట్లాడతాడు, ఏ పిచ్చి కోతలు మాట్లాడతాడు. వీడికి కనీసం నాకు తెలిసి వీడి అంబటి రాంబాబుకి లేళ్ళ అప్పిరెడ్డికి మందు తాగితే ఆ గ్లాసులు క్లీన్ చేసి అందులో మిగిలినటువంటి మందు తాగి బతికేటువంటి ఈ వెధవకి అందుకని పదవి ఇచ్చారు. సరే ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు అందరూ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టు దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి చూడండి మనోడు ఏం మాట్లాడుతున్నారు. ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, సిబిఐ ఎంక్వైరీ ఇస్తున్నారు చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎవరికి తెలియదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పొలిటికల్గా కానీ ఎక్కడ కూడా బయట కానీ ఎక్కడ జరగదు ఎక్కడ లేదు. సో అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవడం జరిగింది మా ఫ్రెండ్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఏదైతే రాజకీయాల్లో లేకపోయినా కూడా ప్రజలకు సేవలు అందిస్తూ కడప జిల్లాలో అనేక మందిని విద్యార్థులు చదువుకోవడానికి కావచ్చు, తన సొంత డబ్బులతో ఏదో కొన్ని అనాథాశ్రమాలు చేయడం కావచ్చు, అనేక మంది జీవితాలను నిలబెట్టినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు నేను తెలుసుకోవడం జరిగింది. సో దాని తర్వాత 2006వ సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చి చదువుకోవడానికి వచ్చిన తర్వాత జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మొన్నటిదాకా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఎం పరశోధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక ట్రస్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన నాకు పరిచయం ఉండడం జరిగింది. సత్య అనే వేరే ఆయన ద్వారా ఆయన పరిచయం ఉండడం జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అప్పుడే 2007, 2008 ఆ సంవత్సరాల్లోనే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని కార్యక్రమాలు చేశాం. సో అలా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పటి నుంచి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2009లో డైరెక్ట్గా ఎంపీగా పోటీ చేశారు. దాని తర్వాత కొన్ని రోజులకి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట హోదాలు పేర్చండి అని అన్ని అలా నడుస్తూ ఉన్నాం. దాని తర్వాత పార్టీ పెట్టిన తర్వాత నేను పార్టీలో సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇచ్చారు. సేవాదళ అనేది ఒక వింగ్ స్టూడెంట్ వింగ్ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవాదళ అనేది దాంట్లో స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. దాని తర్వాత 2018 ఆ సమయంలో 2018 డిసెంబర్ అనుకుంటే స్టేట్ బాడీలో అంటే మెయిన్ అఫీషియల్ బాడీలో స్టేట్ జాయింట్ సెక్రటరీ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా ఇచ్చారు. దాంట్లో 5 సంవత్సరాల పాటు నేను ఆ పదవిలో ఉన్నాను. దాని తర్వాత వచ్చేటప్పుడు ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా వాయిస్ని వినిపిస్తా ఉన్నాను. సో ఇది మనోడు మాట్లాడాడు, బాగా చెప్పాడు కదా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పైన చెప్పాడు. ఎవడో బిఎం మధుసూదన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ట్రస్ట్ పెడితే ఆ ట్రస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? అరే నువ్వేం మాట్లాడుతున్నావురా పిచ్చినాయాల, ఏమన్నా అర్థమవుతుందా నీకేమన్నా? అసలు ఎవడో బిఎం మధుసూదన్ రెడ్డి ట్రస్ట్ పెట్టాడండి. ఆ ట్రస్ట్ ద్వారా ఎందుకు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే రాజశేఖర రెడ్డి గారిని ఇంప్రెస్ చేసి శ్రీకాళహస్తి టికెట్ తెచ్చుకోవడం కోసం పెట్టాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా కడప జిల్లాలో అనేక మందికి ఉద్యోగ విద్యా అవకాశాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. అదే ఇప్పటిదాకా అసలు కడప జిల్లాలో నేను లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు నేను వెళ్ళాను. కడప జిల్లాలో ఇప్పటిదాకా ఎవరైనా కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా మమ్మల్ని ఆదుకున్నాడు,
మా పిల్లలకు చదువు చెప్పించాడు, మా పిల్లలకి ఉద్యోగాలు కానీ లేకపోతే ఏదైనా అవసరాలకు వెనుదందుకు నిలబడ్డాడు అనేటువంటి మాట ఒక్క కడప జిల్లాలో ఒక్క నోటి నుంచి కూడా రాలేదు. అంటే వీడి గ్యాస్ చెప్తున్నాడు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. వీడు ఏమంటాడు, పబ్లిసిటీ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు అంటాడు. ఓకే, ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు చాలామంది కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవట్లా, అందరికీ ప్రజలకు కనపడుతుంది. ఓకే, ఆ ట్రస్ట్కి నారా భువనేశ్వరి గారు ఆమె ట్రస్టీ చైర్మన్గా ఉంటూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నీ కూడా కనపడుతున్నాయి. పిల్లల్ని అడాప్ట్ చేసుకొని చదివిస్తున్నారు. అవన్నీ కూడా కనపడుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ట్రస్ట్ అసలు ఎక్కడుందిరా బాబు? ఎవరికన్నా కనిపించదు. అంతా కూడా సూట్ కేస్ కంపెనీలు పెట్టినట్టేనా, అంతా కూడా షెల్ కంపెనీలు పెట్టినట్టేనా ఈ ట్రస్టులు కూడా పెట్టడం? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ట్రస్ట్ ఏమన్నా పెట్టాడంటే ఆయనకు వచ్చేటువంటి ఆదాయాన్ని ట్యాక్స్ నుంచి డిడక్ట్ పొందడం కోసం పెట్టుంటాడు తప్ప నుంచి ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అయితే ట్రస్ట్ పెట్టలేదు అనేది 100కి 100% నిజం. ఇక ఈడు అసలు జగన్మోహన్ రెడ్డి చరిత్ర చెప్తానంటూ పైన చెప్పుకుంటూ పోయాడు. ఆయన ఏమంటున్నాడు, 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అంతేగాక ఏది పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నా కొడుకు తప్పు చేసినట్టయితే నడి బజార్లో ఉరి తీయండి అని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయినట్టు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు అని చెప్పారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పరిటాల రవి హత్య కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో లేకపోతే ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళు 2009 ఎలక్షన్స్ ముందుకు వచ్చేసరికి చాలా విచిత్రమైనటువంటి కారణాలతో చచ్చిపోయారు. ఎవరు, ఆ మొద్దు సీను కావచ్చు లేకపోతే ఓం ప్రకాష్ కావచ్చు, వీళ్ళందరూ చాలా విచిత్రమైనటువంటి కారణాలతో చచ్చిపోయారు. సేమ్ నేనైతే అదైతే కంపారిజన్ చేయను, కానీ అది ఎలాగైతే జరిగిందో అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు కూడా సేమ్, అంటే విట్నెస్లు కావచ్చు, ముద్దాయిలు కావచ్చు, లేకపోతే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళు కూడా సేమ్ అలాగే చనిపోయారు. ఒకటే కోఇన్సిడెన్స్ ఎలా జరిగింది అది మన కారుమూరి వెంకటరెడ్డి గారికి ఈసారి క్వార్టర్ బూమ్ కానీ, బ్రిటిష్ ఎంపైర్ కానీ, లేకపోతే హైదరాబాదు 555 ఇస్కీ కానీ మనోడి చేత ఫుల్గా పట్టిస్తే అప్పుడు వాడు చక్కగా వివరించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మీరు కంపేర్ చేసుకోండి, పరిటాల రవి గారి హత్య కేసుని వివేకానంద గారి హత్య కేసుని కంపేర్ చేసుకుంటే రెండు సేమ్ అలాగే జరిగింది. మరి దీని రెండింటి వెనకాల ఉన్నటువంటి హస్తం ఎవరిదనేది కారుమూరి వెంకటరెడ్డి చేస్తే బాగుంటుంది, అది పక్కన పెట్టేస్తాను. రెండోది ఏం చెప్పాడు, ఎంపీకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత బాబాయిని మీద చేసుకున్నాడు. ఇది నేను చెప్పింది కాదు, సాటి ఆయనతో పాటు అప్పట్లో ఎంపీగా పనిచేస్తున్న వాళ్ళు చెప్తే అది సోనియా గాంధీకి తెలిసి సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డిని పిలిచి ఖబర్దార్ నీ కొడుకును అదుపులో పెట్టుకోకపోతే బీ కేర్ఫుల్, నీకు పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుందని రాజశేఖర రెడ్డి గారిని మందలిస్తే అప్పుడు పోరా బాబు నువ్వు పోయి అక్కడ బెంగళూరులో యలంకా ప్యాలెస్లో సావు, నీ మైండ్ సెట్కి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అప్పట్లో సెట్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడిని పిలిచి, తమ్ముడు ఇంకా మనం వల్ల కాదు, ఆడి కుర్చీ మీద పదవి మీద మోజు పుట్టింది, మనం కానీ తప్పుకోకపోతే అవసరమైతే లేపేయడానికైనా మా వాడు రెడీగా ఉన్నాడని చెప్పి వివేకానంద రెడ్డి గారి చేత రాజీనామా చేసి ఆయన పోటీ చేసి ఎంపీ అయ్యాడు. సిగ్గుండాలి మీరు మాట్లాడుకోవడానికి. ఆత్మవిమర్శ చేసుకోండిరా పనిహిమాలరా. ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అంట కొన్ని వందల మంది జీవితాలకు వెలుగునిచ్చాడంట. ఈ ముండ దగ్గర నుంచి చూశాడంట, దగ్గర నుంచి భూతద్దంలో ఇలా పెట్టి ఇలా చూశాడంట, దగ్గర నుంచి చూశాడంట. అరే ఏం మాట్లాడతావురా? అరే కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? లేకపోతే పిచ్చి మంది దాగి వచ్చేసి లైవ్లో మాట్లాడుతున్నావా? అసలు వీడు ఇన్ని మాట్లాడతాడు కదా, వీడికి తాడేపల్లి ప్యాలెస్లో అసలు ఎంట్రీ లేదు. నేను వాస్తవం చెప్తున్నాను, ఇట్స్ ట్రూ. తాడేపల్లి ప్యాలెస్లో వీడికి ఎంట్రీ లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు 100కి 150 లైవ్ డేబిట్స్లో పాల్గొన్న అందరి పరిస్థితి ఇలాగే ఉంది.